ఏపీ అండ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ మధ్య ఉండే బాండింగ్ మనందరికీ తెలుసు. అయితే వీళ్ళ మీద ఉండే కేసెస్ ఏంటి అని చెప్పి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎందుకంటే మన రాష్ట్రాలని పాలిస్తున్న వాళ్ళ మీద ఉన్న పెండింగ్ కేసెస్ గురించి మనం తెలుసుకోవాలి. ఏపీ సీఎం మీద 19 కేసెస్ ఉన్నాయి అండ్ తెలంగాణ సీఎం మీద 42 కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ సిబిఐ, ఈడీ, మనీ లాండరింగ్, హవాలా లాంటి క్రిమినల్ కేసెస్ కాదు. సిబిఐ మీద ఉన్న కేసెస్ అన్ని వైఎస్ జగన్ గారి రెజ్యూమ్ లో పెట్టినవి అండ్ రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కేసెస్ అన్ని కేసీఆర్ గారి రెజ్యూమ్ లో పెట్టినవి. అంతకుముందు వీళ్ళ మీద కేసెస్ లేవు. సో పాయింట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ సిబిఎన్ అండర్ లో ఉంది అండ్ హోమ్ మినిస్ట్రీ అండ్ లా అండ్ ఆర్డర్ రేవంత్ రెడ్డి అండర్ లో ఉంది. సో వీళ్ళు సింగిల్ ఆర్డర్ పాస్ చేస్తే వీళ్ళ మీద ఉన్న కేసెస్ అన్ని మాఫీ అయిపోతాయి, ఆల్మోస్ట్ మాఫీ అయిపోతాయి. బట్ అధికారం చేతిలో ఉన్నా కూడా అలా చేయరు. ఎందుకంటే కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వాలి అండ్ అధికారం శాశ్వతం కాదు కాబట్టి వీళ్ళు ఇలా చేస్తే తర్వాత వచ్చే గవర్నమెంట్ లో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. సో చాలా రకాల ఇష్యూస్ ఉంటాయి. బట్ పాయింట్ ఏంటంటే రీసెంట్ గా సింగై ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ లో జగన్ గారి కార్ డ్రైవర్ ని A1 గా అండ్ జగన్ గారిని A2 గా పోలీసులు కేసు నమోదు చేశారు. అండ్ సింగై గారి భార్య రీసెంట్ గా వైఎస్ జగన్ గారిని కలిశారు. నా ఇష్యూ ఏంటంటే ముందు ఆవిడ ఏం మాట్లాడారు, తర్వాత ఏం మాట్లాడారు అని నేను మాట్లాడను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కష్టంలో ఉంది. సో అది ఎక్స్క్యూజ్ చేస్తే బెయిల్ ఆర్డర్స్ లో ఎప్పుడు కూడా సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని చెప్పి ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ కేసులో జగన్ గారు బెయిల్ మీద లేరు, కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత A2 గా ఉన్న వ్యక్తి ఆ సాక్షుల్ని, కేసు పెట్టిన వాళ్ళని, లేకపోతే ఆ బాధితుల్ని మేనేజ్ చేయొచ్చా, వాళ్ళని కలవచ్చా అంటే అధికార దుర్వినియోగం కాదా? అంటే వైఎస్ జగన్ ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో గవర్నమెంట్ లో ఒక భాగం కాబట్టి వీళ్ళు చేసే ప్రతి యాక్షన్ అఫీషియల్ గా నోట్ అవుతుంది. సో వీళ్ళు సాక్షుల్ని ప్రభావితం చేసినట్టు కాదా? నా డౌట్ ఏంటంటే 19 కేసెస్ లో సిబిఎన్ కర్టసీ ఫాలో చేస్తున్నారు, 42 కేసెస్ లో రేవంత్ రెడ్డి కర్టసీ ఫాలో చేస్తున్నారు, ఎథిక్స్ ఫాలో అవుతున్నారు. ఇలాంటిది సింగిల్ కేసులో వైఎస్ జగన్ గారు కర్టసీ ఫాలో అవ్వకపోతే అంతకు ముందున్న 31 క్రిమినల్ కేసెస్ అవ్వచ్చు, 9 ఈడీ, 11 సిబిఐ చార్జ్ షీట్స్ లో కర్టసీ ఫాలో చేస్తున్నారా, లేకపోతే అక్కడ కూడా సాక్షులను ప్రభావితం చేస్తున్నారా?